నమస్కారం అండి. ఈరోజు మన అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం మీద మన కేఎల్యు ప్రొఫెసర్ వెంకటేశ్వరరావు గారిని అంబేద్కర్ గారి ఫోటోకి పూలమాల వేయవలసిందిగా కోరుకుంటున్నామండి. మా గెస్ట్ ఈ సందర్భంగా ఏంటంటే మనకి రాజ్యాంగ ముసాయిదా రాజ్యాంగ పరిషత్ 1949 నవంబర్ 26వ తేదీన ఆమోదించడం జరిగిందండి. అదే చట్టంగా మారింది. అందుకే ఈరోజు న్యాయ దినోత్సవంగా జరుపుకుంటున్నాం. ఇది 70 సంవత్సరాలు అయిపోయిందండి జరిగి. దీన్ని తర్వాత 1950లో ఆమోదించడం, రాజ్యాంగం అమల్లోకి రావడం ఇవన్నీ జరిగాయి. దీనివల్ల ఏంటంటే భారతదేశంలో ప్రతి పౌరుడికి కులాలతో సంబంధం లేకుండా, మతాలతో సంబంధం లేకుండా ప్రతి మనిషికి ఆ మనిషి ఎదుగుదలకి, అతని సమాజంలో అతనికి కావలసిన స్వేచ్ఛని ఇవ్వడం కోసం రచించిన ఇది అతి పెద్ద భారతదేశంలో రాజ్యాంగం రచించి దీన్ని న్యాయ వ్యవస్థగా ఈ రోజు చేయటం వల్ల అంబేద్కర్ గారికి ఎప్పటికీ రుణపడి ఉంటామండి. మనం ఈ న్యాయ వ్యవస్థలో పోలీసులో కానీ ఇంకో చోట కానీ ఎక్కడైనా కానీ అన్యాయం జరిగితే డైరెక్ట్గా కోర్టుకు వెళ్తే చాలా వరకు న్యాయం జరుగుతుందండి. ఇలాంటి వ్యవస్థని నిర్మించిన మన అంబేద్కర్ గారికి మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ, ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ అశోక్ జమ్ము మాతృ హృదయ స్వచ్ఛంద సేవా సంస్థ యువతలో స్ఫూర్తిని కలిగిస్తూ మనం కూడా ఇలా ఉండాలి, ఏదో ఒక చెయ్యాలి, సమాజానికి ఏదో రకంగా మనం సేవ చేయాలి అని తెలుసుకుంటారని అశోక్ చేస్తున్న ఈ ప్రయత్నాన్ని కూడా మనం అభినందిద్దామండి. థ్యాంక్ యూ. ఈరోజు